ఎందుకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీ ఎంఐఎంని తిట్టకుండా ఈ ఓవైసీ బ్రదర్స్ గురించి మాట్లాడకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎందుకు పోటీలో దిగలేకపోతుంది? టార్గెట్ ఎంఐఎం ఎందుకు పెట్టుకుంది బీజేపీ? అసలు ఉన్న అభ్యర్థి ఎంఐఎం, వేరే అభ్యర్థి లేరు అక్కడ. నార్మల్ గా ఎన్నికలు లేనప్పుడు కూడా మీరు ఓవైసీ బ్రదర్స్ తో యాంటీగా మాట్లాడడం, మీ పార్టీ వాళ్ళు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం. ఎందుకంటే మిగతా పార్టీలు అన్నీ కూడా ఎంఐఎంతో కలిసి అయితే రాజకీయ పబ్బం గడుపుకోవాలా, ఒక మతోన్మాద పార్టీతో కలిసి తర్వాత ఓటు రాజకీయాలు చేస్తాం. దాన్ని తప్ప కూడా ఎప్పుడైనా వ్యతిరేకిస్తాం. ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా ఎంఐఎం యొక్క కార్యక్రమాలను వ్యతిరేకిస్తాం. ఓకే, తాజాగానే మీ పదవి అంటే మీరు ఇంతకుముందు బీజేపీ సిటీ ప్రెసిడెంట్గా కొనసాగారు. తాజాగానే ఆ పోస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గౌతమ్ రావుని సాటిస్ఫై చేయడానికే ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజమేనా? నేను ఈ సంస్థలో పనిచేయబట్టి ఈ యొక్క సిద్ధాంతపరంగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి మా విధి విధానాలను బట్టే బాధ్యతలు మారుతూ ఉంటాయి. నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఏబీపీలో పనిచేసినాను, తర్వాత బీజేపీలో కూడా జనరల్ సెక్రటరీ చేసినాను, ప్రెసిడెంట్ చేసినాను. ప్రెసిడెంట్ కూడా మా ప్రకారం చాలా మటుకు బయట తెలియదు. మా నియమావళి ప్రకారం కాన్స్టిట్యూషన్ అయితే పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 టర్మ్స్ చేసిన తర్వాత పార్టీ మారాలా. ఓకే, ఆ విధంగా నేను టర్మ్ అయిపోయింది కాబట్టి నేను మారాను. ఓకే, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఓకే. సో ఈ గచ్చిబౌలి హెచ్యు గచ్చిబౌలి భూముల విషయంలో బీఆర్ఎస్ ఫైట్ చేసినంతగా బీజేపీ ఎందుకు ఫైట్ చేయలేకపోయింది? మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలి అని చెప్తున్నారు, కానీ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపించట్లేదు. ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే ఆ భూముల గురించి మాట్లాడినారు. ఓకే, ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ఫైట్ మాత్రం ఇక్కడ ఫైట్ కాదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మా నాయకుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడలేదని దానికి సమాధానం లేదు. ఓకే, మోడీ గారే మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడలేదని దాంట్లో ఇంకా చర్చ ఏముంది చెప్పండి. ఇంత విధ్వంసానికి పాల్పడినప్పుడు పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది, యానిమల్స్ చచ్చిపోతున్నాయి, రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి అక్కడ మొత్తం చదును చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తోంది అనే చర్చ కూడా వచ్చింది ప్రజల్లో. ఏం చెప్తారు దీనికి? ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి. అదే చెప్పాను కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీలు కూడా అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. కాబట్టి గవర్నమెంట్ ఫెడరల్ సిస్టంలో ఇమీడియట్లీ గవర్నమెంట్ యాక్షన్ ఉండదు అనేది, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినారు అట్లా చేయకూడదని చెప్పినారు, కమిషన్ పంపించినారు, ఇవన్నీ చేసినారు, స్థానికంగా ఉద్యమం చేసినారు. మా ఎమ్మెల్యేలు ఎంపీలు పోతుంటే వాళ్ళ గవర్నమెంట్ అరేంజ్ చేసినది. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏబీపీ వాళ్ళు కూడా అక్కడ ధర్నా చేసినారు. కాబట్టి చేయలేదనేది ఏం లేదు. కాకపోతే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఆ విధంగా చేసినారు. ఈరోజు స్వయంగా మోడీ గారే మాట్లాడని చెప్తా ఉన్నాను కానీ ఇంకా అంతకన్నా పెద్ద న్యూస్ ఇంకేముంటుంది. ఓకే, సో హెచ్యు విద్యార్థులను బీజేపీ రెచ్చగొట్టి కొన్ని ధర్నాలు కూడా చేపించింది, నిరసన కార్యక్రమాలు కూడా చేపించింది ఏబీపీ విద్యార్థులతో. ముఖ్యంగా అంటే ఏం చెప్తారు? రెచ్చగొట్టేది ఏం లేదు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలా. ఒక ఇన్స్టిట్యూషన్కు ల్యాండ్ ఎక్కువ అటాచ్ అయి ఉండడం బాగుంటుంది. తర్వాత చాలా తెలంగాణకు చుట్టూ సరౌండింగ్స్ చాలా ల్యాండ్ ఉంది, డెవలప్ చేసుకోవాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్బనైజేషన్లో కొంత గ్రీనరీ ఉన్నదాన్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పార్క్ ఎన్విరాన్మెంట్ పార్క్ కింద ఉపయోగించుకున్నట్టు బాగుంటుంది, ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఆ విధంగా అటువంటి ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ విషయాల్లో ఆలోచించదు. రాబోయేటువంటి తరానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఉండాలి తప్ప డిస్ట్రాయ్ చేసేటువంటి ప్రభుత్వాలు ఉంటే సమాజానికి ఇచ్చేడు. ఓకే.